నగరంలోని అతి పెద్ద జైల్లో ఒక ఖైదీ చనిపోతాడు. మేహుల్ వార్త విన్నప్పుడు వెంటనే జైలుకు వెళ్తాడు. అతను జైలుకు వెళ్లి చూస్తాడు. ఖైదీ నేల మీద చనిపోయి ఉన్నాడు మరియు చేతిలో గన్ ఉంది. చనిపోయిన ఖైదీని జాగ్రత్తగా గమనించిన మేహుల్ ఇది ఆత్మహత్య కాదు, హత్య అని అర్థం చేసుకుంటాడు. ఎలా లాజికల్ ఆర్మీ? మేహుల్ కి ఇలా ఎందుకు అనిపించింది? ఇది హత్య. ఎందుకంటే ఖైదీ కుడి చేతిలో గన్ ఉంది, కానీ తలపై ఎడమ వైపున బుల్లెట్ తగిలింది. అంటే ఎవరో హత్య చేసి అతని చేతిలో గన్ ని ఉంచారు అని అర్థం. మరి జైల్లో అతని చేతిలో గన్ ఎలా వచ్చింది? ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మేహుల్ జైల్లోని అన్ని సీసీటీవీ కెమెరాలను తనిఖీ చేస్తాడు, కానీ అతనికి అక్కడ ఎవ్వరు కనిపించలేదు. రాత్రి ఎవరు జైలు లోపలికి రాలేదు, ఎవరు జైల్లో నుండి వెళ్ళలేదు, లేదా జైల్ వైపు ఎవరు రాలేదు. అయితే ఎవరు చంపారు మరియు హత్య ఎలా జరిగింది? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మేహుల్ గన్ యొక్క వేలి ముద్రలను తీసుకుంటాడు మరియు డాక్టర్ సంజనాకు పంపిస్తాడు. అప్పుడే మేహుల్ కి మరో కాల్ వస్తుంది. నగరంలోని మరో జైల్లో ఒక ఖైదీ చనిపోయాడని. మేహుల్ తన కారులో వెంటనే అక్కడికి చేరుకుంటాడు. అక్కడికి వెళ్లి ఖైదీని కత్తితో పొడిచి చంపారని చూస్తాడు మరియు అతను జైలు లోపల పడి ఉన్నాడు. ఇక్కడ ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఆ ఖైదీతో పాటు మరో 2 ఖైదీలు జైల్లో ఉన్నారు. మృతదేహాన్ని చూసి అది హత్య లేక ఆత్మహత్య మీరు చెప్పగలరా? జాగ్రత్తగా ఆలోచించండి లాజికల్ ఆర్మీ. కత్తి వెనక ఉంది. ఇప్పుడు ఎవరైనా తనను తాను వెనక నుంచి ఎలా పొడవగలరు? అంటే అది హత్య. మేహుల్ కత్తి వేలి ముద్రలు తీసుకుంటాడు మరియు డాక్టర్ సంజనాకు పంపిస్తాడు మరియు అతని తోటి ఖైదీలలో ఒకరిని అడుగుతాడు, ఈ హత్య గురించి మీకు ఏమి తెలుసు? ఖైదీ ఇలా అంటాడు, సార్ ఇక్కడ రాత్రి కత్తి లేదు, కానీ ఉదయం కళ్ళు తెరిచి చూసేసరికి అతను చనిపోయి ఉన్నాడు. సార్ మేమేమి చెయ్యలేదు. మేహుల్ అక్కడున్న సీసీటీవీ ఫుటేజెస్ ని చూస్తాడు. ఇక్కడ కూడా మొదటి సంఘటన లాగే ఎవ్వరు జైలు లోపలికి రాలేదు, ఎవరు జైల్లో నుండి వెళ్ళలేదు. ఈ హత్య ఎలా జరిగిందో ఈ కేసు చాలా కాంప్లికేటెడ్ గా కనిపిస్తుంది. మేహుల్ జైలర్ వద్దకు వెళ్లి అతనిని అడుగుతాడు, రాత్రి ఎవరైనా బయట వ్యక్తి జైలు లోపలికి వచ్చారా? జైలర్ అంటాడు, మా ఎదురుగా ఎవ్వరు రాలేదు, కానీ తలుపు తాళం పగలగొట్టబడింది, అంటే ఎవరో వచ్చారు. అప్పుడే మేహుల్ కి డాక్టర్ సంజనా నుండి కాల్ వస్తుంది. ఆమె మొదటి హత్యలో గన్ పై కనిపించిన వేలిముద్రలు మరియు రెండవ సందర్భంలో కత్తిపై కనిపించిన వేలిముద్రలు ఒకేలా ఉన్నాయని చెప్పింది. ఇది ఎలా సాధ్యం? అదే హంతకుడు 2 వేరే జైళ్లలో అతను జైల్లోకి ఎలా వెళ్లాడు? సీసీటీవీలో ఎందుకు రాలేదు? 2 ఖైదీల పూర్తి బయోడేటాను మేహుల్ సంగ్రహిస్తాడు. అయితే అతనికి ఖైదీలిద్దరూ తమ భార్యను హత్య చేశారని తెలుస్తుంది. హత్య కేసులో జీవిత ఖైదును అనుభవిస్తున్నారు. అప్పుడు మేహుల్ కి 3వ జైలు నుండి కాల్ వస్తుంది. ఇక్కడ కూడా హత్య జరిగిందని, ఖైదీ జీవిత ఖైదును అనుభవిస్తున్నాడని, అతను తన సోదరుడిని హత్య చేశాడు. మేహుల్ తనిఖీ చేసినప్పుడు నగరంలో మరో జైలు మాత్రమే మిగిలి ఉంది. మేహుల్ వెంటనే తన కార్ తీసుకుని ఆ జైలుకు చేరుకుంటాడు మరియు జైలర్ తో అంటాడు, ఈ రాత్రి మీ జైల్లో ఒక హత్య జరగబోతుంది. ఇప్పుడు జైల్లో ఎంతమంది ఖైదీలు ఉన్నారు? అయితే మొత్తం 8 మంది ఖైదీలు. ఆ 8 మంది ఖైదీలు వీలే అని జైలర్ చెప్పాడు. హంతకుడి తదుపరి టార్గెట్ ఎవరో మేహుల్ కి అర్థమైంది. లాజికల్ ఆర్మీ, హంతకుడి తదుపరి టార్గెట్ ఎవరు కావచ్చో మీరు చెప్పగలరా? ఆలోచించండి. జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి. హంతకుడు కేవలం హత్య చేసిన ఖైదీలను చంపుతున్నాడు మరియు ఈ 8 మంది ఖైదీలలో 5వ వ్యక్తి మాత్రమే హత్య చేశాడు. అయితే నెక్స్ట్ టార్గెట్ ఖచ్చితంగా ఈ ఖైదీయే. మేహుల్ జైలర్ తో అంటాడు, మీరు జైల్ చుట్టూ గట్టి భద్రత ఏర్పాటు చేయండి మరియు జైల్లోకి ప్రవేశించే ప్రతి వ్యక్తిని చెక్ చేయండి. రాత్రి అవడానికి ఇంకా చాలా సమయం ఉంది. అప్పటి వరకు మేహుల్ తన మొబైల్లో 4 డిజిట్ కోడ్ గేమ్ ఆడడం ప్రారంభించాడు. ఈ గేమ్ వల్ల మేహుల్ మెదడు చాలా షార్ప్ గా నడుస్తోంది. లాజికల్ ఆర్మీ, ఈ గేమ్ లో తలుపు తెరవడానికి 4 డిజిట్ కోడ్ ఏమై ఉంటుందో చూసి నాకు చెప్పండి. డోర్ పైన సూచన ఉంది. జాగ్రత్తగా చూడండి మరియు ఆలోచించి మీ ఆన్సర్ ను నాకు కమెంట్ చేసి చెప్పండి.
డోర్ పైన చూడండి కలర్స్ ఇచ్చారు. మీరు గదిలో ఈ కలర్ వస్తువులను కౌంట్ చేయాలి. yellow కలర్ లో 2 కుషన్స్ ఉన్నాయి, రెడ్ కలర్ లో 3 వస్తువులు ఉన్నాయి, బ్లూ కలర్ లో 2 వస్తువులు ఉన్నాయి మరియు గ్రీన్ కలర్ లో 1 వస్తువు ఉంది. అయితే కోడ్ అవుతుంది 2321. లాజికల్ ఆర్మీ ఇలాంటి మరిన్ని 4 డిజిట్ కోడ్స్ ను పరీక్షించడానికి నేను మీకోసం 4 డిజిట్ కోడ్ గేమ్ ని తయారు చేశాను. ఇందులో మీరు గదిలోని క్లూస్ ను కనుగొని 4 డిజిట్ కోడ్ ను కనుగొనాలి. ఈ గేమ్ ను త్వరగా డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది. కాసేపటి తర్వాత రాత్రి అవుతుంది. మేహుల్ చాలా అలర్ట్ అవుతాడు. రాత్రి 12 గంటలకు అక్కడ కొన్ని శబ్దాలు వినబడుతున్నాయి. ఎవరో గేట్ తెరిచినట్లు అనిపిస్తుంది. మేహుల్ అంటాడు, అక్కడ ఎవరున్నారు? కానీ మేహుల్ కి అక్కడ ఏమీ కనిపించదు. మేహుల్ వెంటనే గేట్ దగ్గరకు పరిగెత్తుతాడు. అతను అపస్మారక స్థితిలోని పడి ఉన్న గార్డ్ ను చూశాడు. ఎవరో లోపలికి వచ్చారని అర్థం. నేను వెంటనే ఆ ఖైదీల వద్దకు వెళ్ళాలి. మేహుల్ వెంటనే జీవిత ఖైదీ అనుభవిస్తున్న ఖైదీ దాచిన గదికి పరిగెత్తుతాడు. అయితే ఈ 2 గదులను చూసి ఆ ఖైదీ ఏ గదిలో ఉన్నాడో మీరు చెప్పగలరా? జాగ్రత్తగా చూడండి మరియు ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి. ఆ ఖైదీ 2వ గదిలో ఉన్నాడు. ఎందుకంటే ఆ గది వెలుపల సీసీటీవీ కెమెరాను అమర్చారు. అతనిని ఎవరు చంపబోతున్నారో తెలుసుకోవడానికి మేహుల్ అమర్చాడు. కొద్దిసేపటి తర్వాత ఏదో అదృశ్య వస్తువు మేహుల్ 2 చేతులను బంధించి అతని నోటిపై టేప్ అతికిస్తుంది మరియు ఆ గది తాళం పగలగొట్టి లోపలికి వెళ్లిపోతుంది. మేహుల్ ఇదంతా తన కళ్ళతో చూస్తున్నాడు. తను కనిపించకపోవటం ఏమిటని నమ్మలేకపోయాడు. 2 నిమిషాల తరువాత అది ఖైదీని చంపి బయటకు వస్తుంది. ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఏమిటంటే ఆ అదృశ్య వస్తువుకు ఎలా తెలుసు ఖైదీ ఈ జైల్లోనే ఉన్నాడని? మీరు ఆలోచించగలరా లాజికల్ ఆర్మీ? జాగ్రత్తగా చూడండి మరియు ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇక్కడ మేహుల్ ఒక తప్పు చేశాడు. ఆ ఖైదీ ఎక్కడ ఉన్నాడో అదే జైలు ముందు చేరుకున్నాడు. దానితో ఆ అదృశ్య వస్తువుకి సహాయం లభించింది. తెల్లవారుజామున పోలీసులు వచ్చి మేహుల్ 2 చేతులు విప్పారు. మేహుల్ ఇంకా ఆలోచిస్తూనే ఉన్నాడు. ఎలా సాధ్యం? ఏ వస్తువైనా నా కళ్ళ ముందు కనిపించకుండా ఎలా వెళ్ళగలదు? అప్పుడే మేహుల్ కు మనుపటి పోలీస్ స్టేషన్ నుండి కాల్ వచ్చింది. మేహుల్ వెంటనే అక్కడికి చేరుకుంటాడు. పోలీసులు అతనికి చెప్పారు గన్ మరియు కత్తిపై దొరికిన వేలిముద్రలు పోలీస్ రికార్డ్ లో చాలా పాత నేరస్తుడైన వ్యక్తితో మ్యాచ్ అవుతున్నాయని. అతని పేరు రాకీ. అయితే ఈ రాకీ ఎందుకు కనిపించడం లేదు? ఇంతకీ అతనికి ఏ శక్తి వచ్చింది మరియు అతను హత్య చేసిన ఖైదీలను ఎందుకు చంపుతున్నాడు? వెరీ ఇంట్రెస్టింగ్. రికార్డ్ ప్రకారం రాకీ నివసించేది ఇక్కడే. పోలీసులు మేహుల్ కి రాకీ చిరునామాను అందజేశారు. దాని ప్రకారం రాకీ అదే చిరునామాలో నివసిస్తున్నాడు. మేహుల్ వెంటనే రాకీ ఇంటికి చేరుకుంటాడు. ఈ ఇల్లు చాలా కాలం నుండి మూసివేసినట్లు ఉంది. కానీ ఇంటికి ఎవరో వస్తూ వెళ్తూ ఉన్నారు. ఎందుకు లాజికల్ ఆర్మీ? మేహుల్ కు ఎందుకు ఇలా అనిపించింది? ఇంటి పక్కన చూడండి. ఫుట్ స్టెప్స్ కనిపిస్తున్నాయి. వస్తున్న ఫుట్ స్టెప్స్ మరియు వెళ్తున్న ఫుట్ స్టెప్స్, రెండింటి ఫుట్ స్టెప్స్ ఉన్నాయి. ఇప్పుడు ఒక తలుపు ఎదురుగుండా ఉంది. అంటే అక్కడి నుంచి ఎవరో వస్తూ వెళ్తూ ఉన్నారు. మేహుల్ వెళ్లి చూస్తాడు. అప్పుడు అక్కడ ఒక కిటికీ ఉంటుంది. అంటే రాకీ ఈ కిటికీలో నుంచి వస్తూ వెళ్తున్నాడు. మేహుల్ ఇంటి లోపలికి వెళ్తాడు. ఇంటి లోపల చాలా శుభ్రంగా ఉంది. మేహుల్ వాయిస్ ఇస్తాడు. కానీ అక్కడ ఎవరు లేరనిపిస్తుంది. ఇంట్లో వస్తువులను చూసి రాకీ ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నాడని కనిపించడం లేదని మేహుల్ అర్థం చేసుకుంటాడు. ఎలా లాజికల్ ఆర్మీ? మేహుల్ ఎలా అర్థం చేసుకున్నాడో మీరు చెప్పగలరా? ఒక కప్పు టేబుల్ మీద ఉంచబడింది. అందులో సగం కప్పు వేడి టీ ఉంచబడింది మరియు అది వేడిగా ఉంది. అంటే రాకీ ప్రస్తుతం ఇక్కడ టీ తాగుతున్నాడు మరియు అతను కనిపించడం లేదు. మేహుల్ అంటాడు, రాకీ నువ్వు ఇక్కడే ఉన్నావని నాకు తెలుసు, నా ముందుకి రా. మరియు మరుసటి క్షణం అకస్మాత్తుగా మేహుల్ ముందు రాకీ వస్తాడు. మేహుల్ రాకీని అడుగుతాడు, ఇది ఎలా సాధ్యం? నువ్వు ఎందుకు ఎవ్వరికి కనిపించడం లేదు? రాకీ నవ్వుతూ అంటాడు, అన్నీ సాధ్యమే. నేను కష్టపడి ఈ సైంటిఫిక్ జాకెట్ ని తయారు చేశాను. దానిని ధరించాక నన్ను ఎవ్వరు చూడలేరు. మీరు ఆ 3 ఖైదీలను ఎందుకు చంపారు? రాకీ ఇలా ఆ 3 హంతకులు మరియు కోర్ట్ వారికి జీవిత ఖైదును విధించింది. వారిని జీవించడానికి వదిలేసింది. కాబట్టి నేను వారికి మరణ శిక్ష విధించాను. 10 ఏళ్ల క్రితం కొందరు వ్యక్తులు నా ఇంటిలోకి ప్రవేశించి నా స్నేహితుడిని హత్య చేశారు. అప్పటి నుండి నేను ఏ హంతకుడిని సజీవంగా వదిలిపెట్టలేదు. నన్ను ఎవ్వరు పట్టుకోలేరు. ఇలా చెప్పి రాకీ అక్కడి నుంచి అదృశ్యమవుతాడు.
చూస్తాడు. మేహుల్ వెంటనే సైంటిస్ట్ బుల్బులయ్యని కలవడానికి వెళ్తాడు. సైంటిస్ట్ అతనిని చేరుకోవడానికి ఒక మేజ్ ను తయారు చేశాడు. సైంటిస్ట్ కి ఏ మార్గం దారి తీస్తుందో మీరు చెప్పగలరా? ఏ, బి లేదా సి? ఆలోచించండి లాజికల్ ఆర్మీ, జాగ్రత్తగా ఆలోచించి మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి. మార్గం ఏ సైంటిస్ట్ కు దారి తీస్తుంది. ఈ విధంగా మేహుల్ దారి ఏ తీసుకుంటాడు మరియు సైంటిస్ట్ ని చేరుకుంటాడు. సైంటిస్ట్ మేహుల్ కి ఒక కళ్ళ అద్దాలు ఇస్తాడు మరియు కొన్ని కళ్ళ అద్దాలు పోలీసుల కోసం కూడా ఇస్తాడు. ఈ కళ్ళద్దాలు సహాయంతో మేహుల్ రాకీని చూడలేడు, కానీ అతని నీడను చూడగలడు. అప్పుడే మేహుల్ కు వార్త వస్తుంది. నగరంలోని కోర్ట్ హత్య కేసులో ఒక నేరస్తుడికి జీవిత ఖైదు విధించి జైలుకు పంపించింది. మేహుల్ వెంటనే అర్థం చేసుకుంటాడు, ఈ రోజు రాత్రి రాకీ ఖచ్చితంగా అతనిని చంపడానికి జైలుకు వస్తాడు. మేహుల్ అన్ని ప్రిపరేషన్స్ తో జైలుకు చేరుకుంటాడు మరియు కళ్ళద్దాలు పెట్టుకుని రాకీ కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. రాత్రి 12 గంటలకు రాకీ అక్కడికి వస్తాడు. ఈసారి మేహుల్ మరియు పోలీసులు రాకీ నీడను చూస్తారు. అయితే రాకీ నీడను చూసి అతను ప్రస్తుతం ఎక్కడ నిలబడి ఉన్నాడో మీరు చెప్పగలరా? జాగ్రత్తగా చూసి మీ ఆన్సర్ ని నాకు కమెంట్ చేసి చెప్పండి. రాకీ ప్రస్తుతం బల్బుకు చాలా దగ్గరగా నిలబడి ఉన్నాడు మరియు ఆ నీడ చాలా పెద్దదిగా ఉంది. అంటే అది బల్బుకు చాలా దగ్గరగా ఉంది. రాకీ ఏమైనా చెయ్యబోయే ముందే మేహుల్ వెంటనే అతనిపై వల విసురుతాడు మరియు మేహుల్ విసిరిన వల సరైన ప్రదేశంలో పడిపోతుంది మరియు రాకీ అందులో చిక్కుకుంటాడు. మరియు మేహుల్ పోలీసుల సహాయంతో రాకీ జాకెట్ ను తీసివేస్తాడు మరియు అతనిని పోలీసులకు అప్పగిస్తాడు. కేస్ సాల్వ్. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. ఓ భవనంలో బర్త్డే పార్టీ జరుగుతోంది. అందరూ డాన్స్ చేస్తుండగా కవిత ఒక్కసారిగా డాన్స్ చేస్తూ కింద పడి చనిపోయింది. మేహుల్ అక్కడికి చేరుకుంటాడు. మృతదేహాన్ని చూసి మరణం ఎలా జరిగిందో అర్థం చేసుకోవడం కష్టం. లాజికల్ ఆర్మీ, మేహుల్ కి ఎందుకు ఇలా అనిపించింది? కవిత నోటి నుంచి నురగా కారుతుంది. అంటే పార్టీలో ఎవరో విషమిచ్చారు. కానీ ఆమె మెడపై ఉన్న గుర్తును చూడండి, ఎవరో గొంతుకు నొక్కి చంపడానికి ప్రయత్నించినట్లు ఉంది. అందుకే మరణం ఎలా జరిగిందో చెప్పడం కష్టం. మేహుల్ మృతదేహాన్ని డాక్టర్ సంజనాకు పంపుతాడు. అక్కడ కవిత యొక్క 3 స్నేహితులు ఉన్నారు. మేహుల్ మొదట వికాస్ ని అడుగుతాడు, ఇదంతా ఎలా జరిగింది? వికాస్ చెప్తాడు, నాకు తెలియదు సార్, ఇదంతా జరిగినప్పుడు నేను బాత్రూమ్ కి వెళ్ళాను మరియు ఇక్కడ ప్రజలు అరుపులు విన్నప్పుడు నేను తిరిగి వచ్చాను. దాని తరువాత మేహుల్ రాజ్ ని అడుగుతాడు. అయితే రాజ్ చెప్తాడు, సార్ నేను అక్కడ టేబుల్ దగ్గర కూర్చుని భోజనం చేస్తున్నాను. డాన్స్ చేస్తూ కవిత ఒకేసారిగా పడిపోయింది, నాకేం తెలియదు. దాని తర్వాత మేహుల్ ఆలోక్ ని అడుగుతాడు. అయితే ఆలోక్ చెప్తాడు, సార్ పార్టీలో మ్యూజిక్ చాలా గట్టిగా ప్లే అవుతుంది, దాంతో నా తల నొప్పిగా ఉంది మరియు నేను పార్టీని విడిచిపెట్టి ఒంటరిగా గార్డెన్ లో నడవడానికి బయటికి వెళ్ళాను. కవిత చనిపోయిందని తెలియంగానే లోపలికి పరిగెత్తుతూ వచ్చాను. మేహుల్ గార్డెన్ కి వెళ్ళినప్పుడు అతనికి అక్కడ షూ గుర్తులు లభిస్తాయి. మేహుల్ కు వస్తున్న మరియు వెళ్తున్న గుర్తులు లభిస్తాయి, కానీ వాటి ప్యాటర్న్ లో కొంత తేడా ఉంది. కానీ షూస్ గుర్తును బట్టి మేహుల్ కి అర్థమైంది ఆలోక్ చెప్పింది నిజమే, అతను తోటలో ఉన్నాడని. ఎలా మరియు ఎందుకు? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఆలోచించి మీ ఆన్సర్ నాకు కమెంట్ చేసి చెప్పండి. వచ్చే మరియు వెళ్లే ఫుట్ ప్రింట్స్ ఒకటి మాత్రమే ఉన్నాయి. వచ్చే గుర్తులు నడకవి మరియు వెళ్లే గుర్తులు పరుగెత్తుతున్నవి. ఆలోక్ చెప్పింది నిజమే, అతను పరుగెత్తుకుంటూ లోపలికి వెళ్లాడు, కానీ అతను హత్య చేయలేదని ప్రూవ్ కాలేదు. మేహుల్ భవనం యొక్క అంతస్తు యొక్క సీసీటీవీ ఫుటేజెస్ ని తనిఖీ చేసినప్పుడు వికాస్ అందులో క్రిందకి వెళ్తున్నట్లు కనిపించాడు. అయితే బాత్రూమ్ కి వెళ్లానని బాత్రూమ్ ఈ అంతస్తులోనే ఉంది. అప్పుడు అతను క్రిందకి ఎందుకు వెళ్లాడు? వికాస్ చెప్తాడు, కింద ఫ్లోర్ లో కూడా పార్టీ జరుగుతుంది. నేను నా స్నేహితుడిని కలవడానికి వెళ్లి బాత్రూమ్ కి కూడా వెళ్ళాను. ఒకే భవనంలో 2 పార్టీలు. ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. లాజికల్ ఆర్మీ, మేహుల్ కి ఎందుకు ఇలా అనిపించింది? వికాస్ తనకు అరుపులు శబ్దాలు వినిపించడంతో తాను పైకి వచ్చానని చెప్పాడు. కింద కూడా పార్టీ జరుగుతుంది, మ్యూజిక్ ఉంది. అప్పుడు తాను అరుపులు శబ్దాలు ఎలా వినగలడు? అతను ఖచ్చితంగా ఏదో దాస్తున్నాడు. మేహుల్ కింద ఫ్లోర్ కి వెళ్లి ఫ్లోర్ యొక్క సీసీటీవీ ఫుటేజెస్ ని చూపించమని గార్డ్ ని అడుగుతాడు. A1 యొక్క ఫుటేజెస్ వికాస్ తన స్నేహితుడిని కలుస్తున్నాడు. A2 యొక్క ఫుటేజ్ లేదు. A3 యొక్క ఫుటేజ్ లేదు.
8:15 యొక్క ఫుటేజ్ అవైలబుల్ ఉంది. కానీ దానిలో వికాస్ లేడు మరియు అతని స్నేహితుడు కూడా లేడు. ఇంట్రెస్టింగ్ అంటే మధ్యలో 13 నిమిషాల ఫుటేజెస్ మిస్ అయ్యాయి. ఎవరో ట్యాంపరింగ్ చేశారు. అయితే వికాస్ పార్టీలో ఉన్నాడు. అయితే ఎవరు ట్యాంపరింగ్ చేశారు? 2వ అంతస్తు కెమెరాను ఎందుకు ట్యాంపర్ చేశారు? వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. హర్ష్ అనే ఇంజనీర్ వచ్చి కెమెరాను తనిఖీ చేయవలసి ఉందని చెప్పాడు. బహుశా అతను చేసి ఉండవచ్చు అని గార్డ్ చెప్పాడు. మేహుల్ 2వ అంతస్తులోని కెమెరా వ్యక్తులందరినీ గార్డ్ కి చూపిస్తాడు. కానీ అందులో హర్ష్ ఉండడు. అప్పుడు మేహుల్ కవిత ఉన్న ఫ్లోర్ ఫుటేజెస్ ని గార్డ్ కి చూపిస్తాడు. అప్పుడు ఒక వ్యక్తి అందులో కవితతో నిలబడి ఉన్నాడు. అయితే ఈ వ్యక్తి హర్ష్ అని గార్డ్ చెప్తాడు. మేహుల్ పార్టీ ప్రజలందరిలో హర్ష్ ని కనుగొనడానికి ప్రయత్నిస్తాడు. ఇందులో హర్ష్ లేడు. అయితే హర్ష్ ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ కూడా లేడు, కింద కూడా లేడు మరియు భవనం తాళం వేసి ఉంది. అయితే ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ 2 పెద్ద ప్రశ్నలు ఉన్నాయి. హర్ష్ తన స్వంత ఫోటోలను తొలగించడానికి ట్యాంపర్ చేశాడు లేదా హర్ష్ వికాస్ ను కాపాడాలని చేశాడు. హర్ష్ ని కనుక్కోవడం చాలా అతి అవసరము. 3వ అంతస్తులో ఓపెన్ టెర్రస్ ఏరియా ఉందని, బహుశా హర్ష్ అక్కడ ఉండవచ్చని గార్డ్ చెప్పాడు. మేహుల్ వెంటనే టెర్రస్ కి చేరుకుంటాడు. కానీ అక్కడ హర్ష్ లేడు. కానీ అక్కడ మేహుల్ కు హింట్ లభిస్తుంది. త్వరగా టెర్రస్ ని పరిశీలించి మేహుల్ కి ఎలాంటి హింట్ లభించిందో మీరు చెప్పండి. లాజికల్ ఆర్మీ మీ ఆన్సర్ నాకు కమెంట్ చేసి చెప్పండి. టెర్రస్ గోడ దగ్గర ఒక స్టూల్ ఉంచబడింది మరియు దానిపై ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఇక గోడ మీద కూడా ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి. ఎవరో స్టూల్ ఎక్కి గోడ మీద నడిచినట్లు. మేహుల్ కూడా గోడ ఎక్కి ఆ ఫుట్ ప్రింట్స్ ను అనుసరిస్తాడు. మేహుల్ ఆ ఫుట్ ప్రింట్స్ ను అనుసరిస్తూ 3 గదుల ముందుకి వస్తాడు. బహుశా ఇవి స్టోర్ రూమ్ కావచ్చు. మేహుల్ కి ఈ గదుల్లో ఒక గదిలో హర్ష్ ఉన్నాడని వెంటనే అర్థమవుతుంది. కానీ ఎలా? మేహుల్ ఎలా అర్థం చేసుకున్నాడు? అన్ని తలుపుల మీద దుమ్ము ఉంది. నాబ్స్ పై కూడా దుమ్ము ఉంది. అయితే మధ్యలో ఉన్న నాబ్ చూడండి, చాలా శుభ్రంగా ఉంది. అది ఎలా సాధ్యం? దానిని ఇటీవల ఎవరో వాడారు. మేహుల్ దాని నుండి అర్థం చేసుకున్నాడు. హర్ష్, మీరు లోపల ఉన్నారని నాకు తెలుసు. తలుపు తెరిచి బయటకు రండి. కానీ ఎవ్వరూ తలుపు తెరవలేదు. మేహుల్ గట్టిగా డోర్ ని కొట్టాడు. అప్పుడు అది తెరుచుకుంటుంది. మేహుల్ చూసి షాక్ అయ్యాడు. హర్ష్ కూడా చనిపోయాడు. మేహుల్ హర్ష్ ఫోన్ ని చూస్తాడు. అందులో అతన్ని మరియు కవిత యొక్క ఫొటోస్ చాలా ఉన్నాయి. అంటే ఖచ్చితంగా మంచి స్నేహితులు. అయితే అతను కవితను ఎందుకు చంపాడు? ఇంట్రెస్టింగ్, వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మేహుల్ ఫోన్ మెసేజ్లను చెక్ చేయగా హర్ష్ కు తెలియని సర్వర్ నుంచి మెసేజ్ వచ్చింది. కవితను చంపకపోతే నీ నిజాన్ని ముందుకు తెస్తాను. మేహుల్ చుట్టూ చూసేసరికి నెక్లెస్ దొరికింది. నెక్లెస్ చూసి ఏమైనా హింట్ లభిస్తుందా? లాజికల్ ఆర్మీ ఆలోచించండి. నెక్లెస్ ఇక్కడ, ఈ నెక్లెస్ ఇక్కడ ఎలా ఉంది? మరియు ఇది లేడీస్ నెక్లెస్ మరియు ఇక్కడ హర్ష్ ఉన్నాడు. మేహుల్ హర్ష్ మరియు నెక్లెస్ వేలిముద్రలను తనిఖీ చేశాడు మరియు వేలిముద్రలు మ్యాచ్ అవ్వవు. హర్ష్ కాకుండా మరొక్కరు ఇక్కడ ఉన్నారు. కానీ ఎవరు? మరియు అతను హర్ష్ ను ఎందుకు చంపాడు? మరియు కవితను ఎవరు చంపారు? కేసు చాలా కాంప్లికేటెడ్ గా మారుతోంది. ఇప్పుడు మేహుల్ 4 కేసులను పరీక్షించాల్సి వచ్చింది. హర్ష్ కు పాయిజన్ ఎవరిచ్చారు? కవితను చంపింది ఎవరు? సీసీటీవీ ఫుటేజెస్ ను హర్ష్ ఎందుకు తొలగించాడు? మరియు హర్ష్ ను బ్లాక్ మెయిల్ ఎవరు చేస్తున్నాడు? అప్పుడే మేహుల్ కి డాక్టర్ సంజన నుండి కాల్ వస్తుంది మరియు కవిత శరీరంలో విషం చాలా తక్కువగా ఉందని మేహుల్ కి చెప్తుంది. మరియు ఆమె మరణం దానితో కాలేదు, గొంతుకు నొక్కడం వల్ల అయ్యింది. మరియు హర్ష్ మరణం పాయిజన్ వల్ల జరిగింది. దేనితో అయితే కవిత మృత్యు అయ్యిందో. హర్ష్ శరీరంలో విషం ఎక్కువగా ఉంది. మేహుల్ పార్టీ సీసీటీవీ ఫుటేజెస్ ని చూస్తాడు. అయితే అతను భారీ సాక్ష్యం పొందుతాడు. లాజికల్ ఆర్మీ ఈ ఫుటేజెస్ ను చూసి మేహుల్ కి ఏ పెద్ద సాక్ష్యం దొరికిందో మీరు చెప్పండి. కవిత మెడలో నెక్లెస్ ఉంది. ఇది అదే నెక్లెస్ ఏదైతే హర్ష్ దగ్గర దొరికింది. అంటే కవిత మరణం ఇదే నెక్లెస్ తో అయ్యింది. ఎవరో ఆమె నెక్లెస్ తో ఆమె గొంతుకు నొక్కి చంపి ఆ హారాన్ని హర్ష్ దగ్గరికి విసిరారు. మేహుల్ నెక్లెస్ మీద ఫింగర్ ప్రింట్స్ ను రాజ్, ఆలోక్ మరియు వికాస్ యొక్క ఫింగర్ ప్రింట్స్ తో మ్యాచ్ చేస్తాడు. వికాస్ ఫింగర్ ప్రింట్స్ మ్యాచ్ అవుతాయి. వికాస్ భయపడ్డాడు. సార్ నేను కవిత మరియు హర్ష్ ను చంపలేదు. అవును, నేను హర్ష్ ను కలవడానికే వచ్చాను. ఎవరో బ్లాక్ మెయిల్ చేస్తున్నారు
చేస్తున్నారని హర్ష్ నాతో చెబుతున్నాడు. కానీ అప్పుడే హర్ష్ చనిపోయాడు. నేను భయపడిపోయాను మరియు ఎవరో కిటికీలోంచి నెక్లెస్ ఇక్కడ విసిరారు. అది కవితది. నేను ఇంకా చాలా భయపడిపోయాను. ఇంతకంటే ఇంకేమి నాకు తెలియదు. మేహుల్ పార్టీకి సంబంధించిన మరిన్ని ఫుటేజెస్ ను చూశాడు. ఈ 4 ఫుటేజెస్ లను చూసిన తరువాత మేహుల్ కి హర్ష్ పొరపాటున చనిపోయాడని అర్థమవుతుంది. ఎవరో కేవలం కవితని చంపాలనుకున్నారు. మేహుల్ కి ఇలా ఎందుకు అనిపించింది? ఆలోచించండి లాజికల్ ఆర్మీ. ఫుటేజ్ 1 లో చూడండి. కవిత చేతిలో గ్లాస్ ఉంది, కానీ కవిత కొంచెం తాగింది మరియు గ్లాస్ ను పక్కన ఉంచింది. ఫుటేజ్ 3 లో హర్ష్ ఆ గ్లాస్ ను తీసుకున్నాడు మరియు ఫుటేజ్ 4 లో హర్ష్ మొత్తం తాగేశాడు. చూడండి, అంటే ఈ గ్లాస్ లో విషం ఉంటుంది మరియు ఎవరో కవితని చంపి హర్ష్ ని ట్రాప్ చేయాలని అనుకున్నారు. కానీ హర్ష్ స్వయంగా ఆ విషం తాగాడు. అది అతని మరణానికి దారి తీసింది మరియు హంతకుడు అది చూసి ఉండాలి. అందుకే కవితను నెక్లెస్ తో మెడ నొక్కి చంపేశాడు. అంటే హంతకుడు ఈ పార్టీలో ఉన్నాడు. అతను అదంతా చూస్తున్నాడు. మేహుల్ పార్టీకి సంబంధించిన మరిన్ని ఫుటేజెస్ ను చూశాడు మరియు ఇక్కడ నుండి కూడా 10 నిమిషాల ఫుటేజెస్ కనిపించడం లేదని మేహుల్ అర్థం చేసుకున్నాడు. మరియు కవిత అదే సమయంలో మరణించింది. మేహుల్ తొలగించడానికి ముందు మరియు తర్వాత ఫుటేజెస్ ని జాగ్రత్తగా చూస్తాడు. అయితే అతనికి ఒక పెద్ద క్లూ లభిస్తుంది. లాజికల్ ఆర్మీ, మేహుల్ కి ఎలాంటి క్లూ దొరికిందో మీరు చెప్పగలరా? రాజ్ క్యాప్ చూడండి. ఇంతకు ముందు అది వేరే డైరెక్షన్ లో ఉంది, తరువాత వేరే డైరెక్షన్ లో ఉంది. అంటే రాజ్ క్యాప్ తీసి తిరిగి పెట్టుకున్నాడు. కానీ ఎందుకు? మేహుల్ కి రాజ్ పై అనుమానం కలుగుతుంది. మేహుల్ రాజ్ ని పట్టుకున్నాడు. రాజ్ కవితకు విషం పెట్టి చంపాలని అనుకున్నాడు, కానీ విషం హర్ష్ తాగాడు. దీంతో కవితను మెడలో హారంతో బిగించి హత్య చేశాడు మరియు క్యాప్ కింద నెక్లెస్ ను దాచిపెట్టాడు. ఆపై హర్ష్ ను బ్లాక్ మెయిల్ చేస్తూ ఫుటేజెస్ ని తొలగించమని అతనికి చెప్పాడు. అతను కవితతో ప్రేమలో పడ్డాడు, కానీ కవిత హర్ష్ తో ప్రేమలో ఉంది. అందుకే కవితని చంపి హర్ష్ ని ట్రాప్ చేయాలని అనుకున్నాడు. కేస్ సాల్వ్. డిటెక్టివ్ మేహుల్ రాక్స్. థ్యాంక్ యూ.